విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో డిఫెన్స్ అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎన్సీసీఏయూ విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ కు ఏయూవీసీ ఆచార్య జీవి రాజశేఖర్ అలాగే రిజిస్టర్ ఆచార్య ధనుంజయరావు ఇక కర్నల్ తాపస్ మండల్ హాజరయ్యారు. ఇక భారత్ పాక్ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు ఎలా వ్యవహరించాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇక యుద్ధం వస్తే ఎలా ఉండాలనే దానిపై అధికారులు చైతన్యం నింపారు. అస్సాం ప్రజలకు ఈ తరహా మాక్ డ్రిల్ అలవాటున్నాయి. ఇప్పటికే పాక్ ఒక దుర్మార్గపు దేశంగా ప్రపంచం ముందు ఆవిష్కృతమైన నేపథ్యంలో విశాఖలో మాక్ డ్రిల్ చర్చనీయాంశమైంది. ఇక మాక్ డ్రిల్ నిర్వహణపై కమాండర్ కర్నల్ తాపస్ మండల్తో పాటు మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. లో జరిగినటువంటి దాడికి ప్రతి ఘటనగా విశాఖలో ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి యుద్ధ వాతావరణంలో లేదా ఏదైనా విపత్తు ఏర్పడిన తర్వాత ఏ రకంగా ఇక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయాలి, అసలు ఎలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలనే విషయంపై అయితే ఇక్కడ అవగాహన కల్పించేందుకు ఇవాళ ఒక మాక్ డ్రిల్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఆఫీసర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ఉగ్రవాద దాడిని ఎలా చూడొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులంతా కూడా ఇటు హైదరాబాద్లోని విశాఖపట్నంలోనే రెడ్ అలర్ట్గా కూడా కొన్ని ప్రకటించారు. ఇక్కడ కొన్ని మాక్ డ్రిల్స్ చేయమని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలా చూడొచ్చు అంటారు సార్ దీని అంతా కూడా? See, I am Colonel Tapas Mandal. I am the commanding officer of 2 CTR NCC in Visakhapatnam. It's been almost 2 weeks since Pahalgam incident, and Indian government has taken a lot of strong steps against Pakistan. We have called Pakistan a rogue state in United Nations. We have stopped their water. We have stopped trade with them. And last night we have conducted Operation Sindoor, in which we have struck inside the POK, their terrorist camps. So Pakistan being Pakistan and being a rogue state, we cannot trust Pakistan not to take any revengeful action, including war. So we are preparing for war. In that context, the central government has announced today that all over India mock drills will be done, and government has categorized district wise, and Hyderabad and Visakhapatnam are category 2 threat. Although we are not at the border, but Visakhapatnam has got the port, the naval assets, the oil installations. So it has been identified a threat too. And in fact, in 71 we had a submarine threat. So we cannot count anything out, and we should prepare well. Now, as part of that mock drill, the NCC also is preparing its NCC cadets, basically training them. We have a team which has come from Vijayawada, NDRF team, which will prepare them for any casualty in case of any casualty. So they are being prepared for first aid, CPR, in casualty evacuation, in firefighting. So they have been prepared, and these NCC cadets will be available as a disciplined strong force, as a second line of say asset available to the government and the civil administration for managing the casualty. Thank you, sir. థ్యాంక్ యూ. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే యుద్ధ వాతావరణాలు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి విపత్తు సమయంలో ఏ రకంగా తప్పించుకోవాలి, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై అయితే కొంత స్పష్టమైనటువంటి మాక్ డ్రిల్ అయితే ఈరోజు విశాఖలో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంపై ఈరోజు సాయంత్రం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మాక్ డ్రిల్ నిర్వహించడానికి అటు తెలంగాణలో హైదరాబాద్లోని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విశాఖపట్నంలోని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మాక్ డ్రిల్, అంటే విపత్తు సమయాల్లో ఎలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి విషయాలపై కొంత అవగాహన తీసుకొచ్చేందుకైతే ఈరోజు సాయంత్రం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే విశాఖపట్నంలో చేస్తుందని చెప్పొచ్చు.